ఫస్ట్ లుక్ కాస్ట్యూమ్ వేసుకొని మేకప్ చేసి అలా వస్తుంటే కాసిం రెడ్డి వస్తున్నాడా అనిపించింది. అలా సేమ్ అలా ఆయన హీరోయిన్ అలా కాదు, క్యారెక్టర్ ఆవిడ మీదనే ఉంటుంది. అందులో అన్ని ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం. ఒక ఈవిడ చాకలీలమ్మకు బాగుంటారు అనుకుని మేడం అప్రోచ్ అయితే మేడం ఫస్ట్ ఓకే చెప్పారు. So, how did you go about selecting the characters? And how did you select which parts of this history you're going to say? It must have been a very difficult process. ఫస్ట్ ఏమనుకున్నామంటే టోటల్ గా మూవీ ఆ హిస్టరీ కాబట్టి ఓన్లీ హైదరాబాద్ స్టోరీ అని కాకుండా ఇది ఒక పాన్ ఇండియా మూవీ లాగా ఇండియా మొత్తం తెలియాలి అనుకున్నాం. కాబట్టి ఏంటంటే కాస్టింగ్ చేసేటప్పుడు ఆల్ లాంగ్వేజెస్ నుంచి ఆర్టిస్టులు ఉండాలి. మలయాళంలో మనం సినిమా చూస్తుంటే మలయాళ ఆడియన్స్ మా ఆర్టిస్ట్ అనాలి. తమిళ్ వాళ్ళు చూస్తే తమిళ్లో మా ఆర్టిస్ట్ ఉన్నారు, ఇంద్రజ గారు ఉన్నారు, రామ్జీవ్ ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు, బాబీ ఉన్నారు, అలా అనుకోవాలి. హిందీలో అలా అనుకోవాలి, నార్త్లో అలా అనుకోవాలి, కన్నడలో అలా ప్లాన్ చేశాను ఫస్ట్. అట్ ది సేమ్ టైం నాకు ఈ సబ్జెక్ట్కి స్టార్స్ రారు, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ లెంత్ వాళ్ళనే చూపించాలి నేను. సో నాకు అది ఇష్టం లేదు. నేను వాళ్ళ కోసం కొత్త సీను కొత్త కంటెంట్ క్రియేట్ చేయలేను. నాది హిస్టరీ, ఒరిజినల్ ట్రూ స్టోరీ. రాజార్జున్ గారు చేసిన క్యారెక్టర్ కాసిం రజ్వీ క్యారెక్టర్ నేను నార్త్ ఆర్టిస్ట్నే పెట్టాలనుకున్నాను, ఎందుకంటే నాకు హిందీ మీద ఫోకస్ ఎక్కువ ఉంది, హిందీలో రిలీజ్ చేయాలన్న ఆలోచన ముందు నుంచి ఉంది. కాబట్టి నార్త్కి సంబంధించిన పెట్టాలనుకున్న తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 5 ఫొటోస్ నా ముందు పెట్టారు, 5 ఫొటోస్ నా ముందు పెట్టారు. ఫస్ట్ ఫోటోనే ఆయన ఫోటో పిక్ చేశాను నేను. ఫస్ట్ ఫోటోని ఆయన ఫోటో పిక్ చేసి అప్పుడు ఇతను He looked very mean. वो बहुत बुरा लगता है రియల్ లైఫ్ కాసిం రజ్వీ రియల్ లైఫ్ చేసేది ఇతనే. అలా తీసుకొని సార్ని లుక్ టెస్ట్ చేస్తే ఫస్ట్ లుక్ కాస్ట్యూమ్ వేసుకొని మేకప్ చేసి అలా వస్తుంటే కాసిం రజ్వీ వస్తున్నాడా అనిపించింది. అలా సేమ్ అలా ఆయన అయిపోయారు. తర్వాత నాకు మేడం హీరోయిన్ గా ఎప్పటి నుంచో తెలుసు, ఇంద్రజ గారు తెలుగు ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ముందు నుంచి కూడా ఆవిడకి సొగసు చూడతరమా అని తెలుగులో మంచి క్యారెక్టర్ ఉన్న మూవీ. అంటే హీరోయిన్ అలా కాదు, క్యారెక్టర్ ఆవిడ మీదనే ఉంటుంది. అందులో అన్ని ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం. ఒక ఈవిడ చాకలీలమ్మకు బాగుంటారు అనుకుని మేడం అప్రోచ్ అయితే మేడం ఫస్ట్ ఓకే చెప్పారు. When artists can take that personal connect, I'm sure both of them feel a personal connect to the project. It could be the team, it could be the subject, whatever it is. I think when artists can do that and not look at even promotional work as extra something, it is something as part of our. Sometimes cinema teaches us to. We don't understand. Even we think okay, thoda konjam bigu panikita nalla irukum. Adu enga epdingiradhu. It's a balance. In that way, I really want to appreciate both. I second every word Shailama said here, because each and every artist here, now I could see, I could literally, witness many of the actors and actresses were not being part of promotions. They are one of the other lame excuses they are bringing in table, and they are just getting away with it. But that is not right. When you work for a movie, when the production house really needed you, it is your responsibility to to make your presence, to support the film, to just speak about the movie and spread the word. That is also part and parcel of an actor's responsibility. So I thoroughly and I second every view of. So we both have to Shailama. decide whether this can edit and go on the shots on YouTube, because our friends may not like us saying this. And I So- also wanted to put some words on what Director Garu said. This, in my view, also, it's been spread. The rumors have been spread in Telugu industry that when we release the trailer, when we release the teaser and the movie, there are lot of speculations and lot of rumors that it is
pro-BJP movie, and it is anti-Muslim movie, it is anti-Islam, and that this and all. But definitely, we wanted to make a point, and we wanted to tell that it is not anti-Muslim. It is not at all against Islam, and it is not meant to made for that purpose. I just wanted to say this very honestly. He has made the movie. This is definitely not anti-Muslim movie. It is only that particular period, 47 to 48, what happened when the Razakars entered into the scenario, and what are the problems have been faced, and how the Hyderabad has been united with the Bharat.